ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు బలపరిచినందుకు వందనాలు ప్రభా. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. నీ సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది నా సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లయను మేక పిల్లయను అనగా ప్రతి ఇంటిని ఒక గొర్రె పిల్లయను ఒక మేక పిల్లయను తీసుకుని వాళ్ళను ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తన లెక్క చొప్పున దాన్ని తీసుకొని వెళ్ళాను. ఆ గొర్రె పిల్లలను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి ఎవరిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకున్న వాళ్ళను గొర్రెల్లో నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరును దాన్ని ఉంచుకునేవాళ్ళను. తర్వాత ఇజ్రాయేలు సమాజము మందరు తమ తమ కుటుంబంలోని సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తమును కొంచెంను తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధంలో రెండును నిలుపున ఖమ్మం మీద పై ఖమ్మం మీదను చల్లేరు. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని అంతరములని అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనిదైనను నీళ్ళలో వండబడినదై నేను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేమీ మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నిలో కాల్చివేయబడు. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొలుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులో మనుషులలో గాని జంతువులలో గాని తొలి సంతతియందు హతం చేసి ఐగుప్తు దేశమందరికి తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద రక్తము మీకును గుర్తుగా నుండును. ఈ రక్తము చూచి మిమ్మును నశింపజేయక దాని పోకపోదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంచరించుటకు ఆ తెగులును మీకిది రాదు. కాబట్టి మీ దినము ఇక జ్ఞాపకార్థమైనది తగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలను. తరతరములు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. 7 దినములు పులియని రొట్టెను తినవలెను. మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగనిది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులియని దానిని తినను. ప్రతి మనుష్యుడును ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు
పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినమందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెలను పండుగను మీరును ఆచరింపవలను. ఈ దినమందే నేనును నీ సమూహమున ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించి తినగాక మీరును మీ తరములన్నింటిలోని ఈ దినము వారిని ఆచరింపవలను. ఇది మీకును నిత్యమైన కట్టడగా నుండును. మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలోని పొంగినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినేవాడు అన్యుడే గాని దేశంలోని పుట్టినవాడెవడు గాని ఇశ్రాయేలు సమాజంలో ఉండకుండా కొట్టివేయబడిన. మీరు పులిసినదేదియో తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలెనని చెప్పమన్నది. కాబట్టి ఈ మోషే ఇశ్రాయేలు పెద్దలను అనుసరించి నిలిపించి వారితో ఇట్లను మీరును మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువులను వధించుడి. మరియు ఇసోపు కుంచెను తీసుకొని పళ్ళెంలోని ఉన్న రక్తంలోని దాన్ని ముంచి దాని ద్వారబంధకము పై కమ్మికి 2 నిలుపు కమ్ములకును పళ్ళెంలోని రక్తమును తాగింపవలెను. తర్వాత మీలోను ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతం చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధుల పైకమ్మ మీద 2 నిలుపు కమ్మముల మీదనున్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. మిమ్మును హతం చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారానికి చోటియ్యుడి. కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లును మీకిచ్చుచున్న దేశమందు మీరును ప్రవేశించిన తర్వాత మీరును దీన్ని ఆచరింపవలెను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినగాక. మరి ఇక్కడ దేవుడు ఏమని మోషేతో మరి ఆజ్ఞాపిస్తున్నాడంటే, మీరు పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను. మరి అంటే బాగా బలిసింది మాంసం, అంటే మేక పొట్టేలు కావచ్చు, గొర్రె పొట్టేలు కావచ్చు, అది తీసుకొని మీరు పస్కా బలిని బలించి దానిని పులియని రొట్టెల పండుగగా ఆచరింపవాలని వారికి చెప్పుకుంటూ చూస్తూ ఉన్నాము. మరి పులియని రొట్టెల పండుగ పస్కా బలి అని చెప్పబడింది. అంటే పులియని రొట్టెలు పొంగని రొట్టెలు అని చెప్పబడిన సందర్భం ఉన్నది. మనము పెంక మీద కాల్స్తాము, అవి పొంగని రొట్టెలు. నూనెలో కాల్స్తే పూరిల్లాగా ఇట్లా ఉడుకుతాయి. ఇంకా అంతేకాదు, మరి దేవుడు వాళ్ళకి ఏమని చెప్పిన మాంసం కూడా కాల్చబడిందే, కట్టెల మీద కాల్చిందే అది అట్లనే తినమన్నది, కానీ ఉడకబెట్టుకొని తినకూడదని చెప్పాడు. ఇంకేంటిది ఇంకో కూడా చెప్పబడింది, ఉదయం వరకు అది ఉంచకూడదు. సాయంకాలం వరకు అది ఎంత తింటారో అంతనే తినేసి తర్వాత మిగతాది బయట పారవేయాలని చెప్పేశారు. సో ఇలా పస్కా బలి ఇలా ఆచరింపవాలని మోషేతో దేవుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఆ రోజులలో దేవునికి బలి అర్పించడానికి గొర్రెలు మేకలను అవి ఆచరింపవాలి. అందుకోసమే సామాన్యంగా ఊర్లలో మనం చూస్తూ ఉంటే అదే ఆచార ప్రకారము ఏదైనా
ఫెస్టివల్ చేసేటప్పుడు గొర్రెలు మేకలను బలిస్తూ ఉంటాయి. అది దేవతల కాలాలు. కానీ మన దేవుణ్ణి పూజించడానికి, ఆరాధించడానికి ఆ రోజుల్లో క్రమము, ఆ పద్ధతి ఉండే. మరి బలుల్ని అర్పించడం అంటే గొర్రె పొట్టేలని, మేక పొట్టేలని ఇలా అర్పించడం అనేది, ఇలా పుల్లని రొట్టెల పండుగగా ఆచరింపే పద్ధతి ఉండేది. సో అది ఇప్పుడు అది ఆచారము యేసుక్రీస్తు కృత నిబంధనకి వచ్చినాక ఆచారం లేకపోయింది. ఆయనే బలి పశువుగా మానరూపిగా మన కోసము జన్మించాడు కాబట్టి అది మనము ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. పాత నిబంధన కాలంలో మరి అలా ఆచరింపవలసిన స్థితి ఏర్పడింది. దేవాది దేవుడు ఇప్పుడు మానవరూపిగా బెత్లెహేమ్ అనే గ్రామంలో మరి మరియమ్మ అని ఆమెలో పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధుడుగా ఆయన జన్మించాడు. ఆయన 33 సంవత్సరాలు యవ్వన వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు. తన యుక్త వయసులో మరి తన పరలోకపు తండ్రి పంపిన సువార్త మరి సర్వలోకాన్ని ప్రకటించాలని ఆయన మరి ఆయన రాజ్య సువార్త ప్రకటించాడు. ఆయన శిష్యులు 12 మందిగా ఏర్పరచబడిన వారు. మరి ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశాడు. మరి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు. మరి ఆయన ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మరి అక్కడ ఉన్న నాయకులు వారందరూ ఈయన యోసేపు దావీదు కుమారుడు మరి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నాడని ఆయనపై తప్పు నేరారోపణ చేసి ఒక బందుపోటు దొంగగా ఆయనను క్రియేట్ చేసి ఆయనను పిలాతు ఎద్దుకి అప్పగించారు. పిలాతు ఆయనను అన్ని విధాలా పరీక్షించి ఈయనలో ఏ దోషము నాకు కనబడట్లేదు, నేను చంపితే ఆ పాప శిక్ష నాపై పడుతుంది అని చేతులు కడుక్కొని అది మీరే చేసుకోండి అది వారికి అప్పచెప్పాడు. ఆ ప్రజలు విడిచిపెట్టినారా? విడిచిపెట్టలేదు. యేసుప్రభుని గొల్గొతానికి సిలువ మోపించారు. గొల్గొతా కొండ ఎత్తుకి కొట్టుకుంటూ ఆయనకి సిలువ మోచారు. ఆయన మౌని ఉన్నాడు, ఎంతో మౌని ఉన్నాడు. మరి అంతేకాదు, దేవుడు ఆయనను సిలువ వేశారు. ప్రజలు దుర్మార్గమైన ప్రజలు, ఈ రోజులలో దుర్మార్గమైన ప్రజలు దైవ సేవకులని కొంతమందిని అన్యాయంగా చంపుకుంటూ వస్తూ ఉన్నారు. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిన సందర్భం, దైవజనుడు ప్రగణ ఆయన చనిపోయి ఇప్పుడు 2 సంవత్సరం నడుస్తూ ఉంది. ఆయన మంచి ప్రచారం చేసిన వ్యక్తి, యూట్యూబ్ ద్వారా మరి ఎంతో మందికి చక్కటి వర్తమానం ఇచ్చిన దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి. మరి ఆయన ఆయనని చంపేశారు, క్రూరమైన వ్యక్తులుగా చంపేశారు. ఆయన తీర్పు కూడా మరి కరెక్ట్గా ఇవ్వడానికి మానవుని ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మరి మనుషులు క్రూరత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంత క్రూరత్వంగా ప్రవర్తిస్తూ ఆయన రక్తము, ఆయన బలి, ఆయన చంపిన వాడిన వారు ఒకనొక దినమున సాక్ష్యంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆయన చంపిన వారు ఎవరు విడిచిపెట్టవాలి, ఆయన ఉగ్రత దినము ఒకటి అంటూ ఉంటుంది. ఆ ఉగ్రత దినమును ఎవరు తప్పించుకోలేదు. ఆయనపై తప్పుడు నేరారోపణలు, ఆయన పోలీసు వాళ్ళు కూడా అన్ని తప్పుగానే క్రియేట్ చేశారు. మన ప్రజలు దుర్మార్గాన్ని ఎంత చెడ్డగా క్రియేట్ చేస్తారంటే అంత చెడ్డగా సృష్టిస్తారు. ఆయన తాగి చచ్చిపోయాడు అని ఆయనకున్న మంచి పేరు మొత్తం చెడ్డగా క్రియేట్ చేశారు. సరేలే, ఆ తీర్పు వారిపై దేవుడు కనుక దినాన ఉంచుతున్నాడు. కానీ వారి కుటుంబం మాత్రం క్షమించారు. కానీ దేవాది క్షమిస్తారు, ప్రతి వాళ్ళని క్షమించమని చెప్పబడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు క్షమించబడుతుంది? వారు ఎప్పుడైనా మేము చేసింది తప్పు అని ఒప్పుకున్నప్పుడే అది క్షమింపబడదు. వారి కఠినాత్మలుగా అలానే ఉండిపోతే వారి పాపం ఎప్పటికీ క్షమించబడదు.
మనుషులు క్షమించబడితే ఓకే, వారి పాపాలు క్షమించబడదు. వారు హృదయపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు క్షమించబడతారు. నిజమే దైవజనుని మేము చెప్పాము, ప్రభావ మేము మమ్మల్ని క్షమించు అని ఒప్పుకున్నప్పుడు అది జరుగుతుంది. మరి అది ఆ విషయము అది గ్రహించారు మానవులు. మన జీవితంలో కూడా ఒక ఇన్సిడెంట్, అప్పుడు 10 సంవత్సరాల ముందు ఘోరమైన ఇన్సిడెంట్స్ సేమ్ ఎట్లా మనల్ని క్రూరంగా బాధ పెట్టారు. రేపు కలువరిశిలలో బలియాగమైనరా మా జీవితాలే ఆయనకు అర్పించినాము అని ఆ మాట సందర్భంలో నేను చెప్పాల్సి వచ్చింది. ఇప్పటికీ నాకు గుర్తుకుంది. మనము క్షమిస్తాము, కానీ ఏ వ్యక్తులైతే మనకి అన్యాయం చేశారో, మనల్ని బాధ పెట్టారు, ఆ వ్యక్తులు యేసుక్రీస్తు కాడ ప్రభువా గత జీవితంలో మేము తప్పులు చేశాము, గత జీవితంలో మేము పాపం చేశాం, వాళ్ళు యేసుప్రభు కాడ ఒప్పుకుంటేనే అది క్షమించబడుతుంది తప్ప అప్పటి వరకు అది క్షమింపబడదు. అందుకోసమే చాలా మానవులు అనుకుంటూ ఉంటారు, మనం ఏం చేయలేం కదా, మనం ఏం చేయలేం. మన పక్షాన యుద్ధం చేసేవాడు దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయనని ముట్టినవారు ఆయన కన్నుగుడ్డును ముట్టినంత ఉంటుందట. ఆయన బిడ్డలమైన మనం అందుకోసమే ఎంతో విలువైన వారము. మనం బయటికి వెళ్ళినా కూర్చున్నా ఏ పని చేసినా మనం ప్రశస్తమైన వారు. మనల్ని ముట్టినవారు దేవుని కన్నుగుడ్డును ముట్టినంత ఉంటుందట. అంత గొప్ప భాగ్యం. ఈ లోకంలో చీకట్లో అంధకారంలో బ్రతుకుతున్న ప్రజలకి ఈ వెలుగు ఆ గుడ్డి వారికి కనబడకపోయిండొచ్చు, కానీ ఒకానొక దినమున ఆయన పొడిచిన వారు సహా రొమ్ము కొట్టుకొని ఆయన్ని చూస్తూ ఉంటారు. మరి అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. లోకంలో నిందలు పడుతూ అవమానపడుతూ ఉంటాం, ఎన్నో శ్రమలు పడుతూ ఉంటాం. ఆయన నమ్ముకున్న బిడ్డలకి మరణాపాయాలు సంభవిస్తాయి, మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. కానీ నిత్యరాజ్యం ఈ లోకంలో ఆయన నమ్ముకున్న బిడ్డలకి మనకి ఆ భాగ్యం మనకున్నది. నిత్యమైన రాజ్యం ఉన్నది. మళ్ళా మానవులు అంటూ ఉంటారు, ఈ లోకంలో భూమి మీద ఎన్ని పాపాలు చేస్తే ఎన్ని జన్మలు ఎత్తే మళ్ళీ జన్మ అంటే ఉండదు. ఒక జన్మ ఒకేసారి జన్మించబడుతుంది. మరణం కూడా ఒకేసారి ఉంటుంది. తిరిగి లేవడం కూడా ఒకేసారి ఉంటుంది. ఆ లేవడం యేసు ప్రభు వచ్చే రాకట్లో మనం ఎత్తబడే వారిగా ఉంటాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుంటాం. మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్యానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మంచి మాటలు ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. అయినా మమ్మల్ని దీవించండి. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. అయా మా భవిష్యత్తు నీ చిత్రం మాయలా జరిగించండి. సులువుగా చిక్కబట్టే శోధ నుండి, కీడపాయ నుండి సంపూర్ణంగా కాపాడండి. ముఖ్యంగా ఎండ తీవ్రత నుండి కాపాడి నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రభా జ్ఞాపకం చేసుకొని ఉపశమనం కోసం వర్షంలో పడుటకు నువ్వు అనుమతిస్తున్నందుకు కూడా వందనాలు. కానీ ప్రభా ప్రజలు పంట నష్టమవుతుందని బాధపడుతున్నారు. యేసయ్య కనికరం చూపించండి. చల్లని వాతావరణం అనుగ్రహించండి. దేవా ఏ ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా కృప దయచేయండి. మేము కూడా వరి కోసం ప్రభా అది కూడా రెండిట్లో సహాయపడండి. అది అమ్మాయి విషయంలో కూడా కృప దయచేయండి. ఇలా మా ప్రతిదీ నీ కృపగల హస్తంలో కప్పచెప్తున్నాం. నాన్నని అమ్మని మా భవిష్యత్తు ముఖ్యంగా నా విషయంలో 9 విషయంలో నీ చిత్తమే జరిగించండి. మార్గం సరళించండి ప్రభా. చుచ్చుచున్న దేవుడు ప్రభా మా భవిష్యత్తు నీ చిత్తమే మాయలు జరిగి నీ అద్భుతమైన కార్యం జరిగించండి. 9 భవిష్యత్తు విషయంలో నీ చిత్తమే జరిగించండి. జాబ్ విషయంలో బుక్స్ విషయంలో సహాయపడి నిలబెట్టి నా విషయంలో గ్రూప్ మనకు సిద్ధపడుతున్న నీ పరులకు కృప జ్ఞానం సహాయం దయచి నిలబెట్టండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. లోన్ విషయంలో నాయన నీ చిత్తమైతే ఈరోజు వెళ్ళేటప్పుడు మార్గం సరళపరచండి. అన్ని విషయాల్లో మార్గం సరళపరచమని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని కృపగల హస్తములకు అప్పచెప్తున్నాను. చెంచులని వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం తెచ్చండి. బిడ్డల్ని ఎండ తీవ్రత నుండి కాపాడండి.
దేవా రక్షించండి, కాపాడమని ప్రార్థిస్తున్నాను. దయ్యాలైనా ఇంకా ప్రార్థిస్తున్నాను. నిరంజన కూడా జ్ఞాపకం చేసుకో. వీడికి ఎందులో స్థిరపరుస్తావా? వీడికి మార్గం సరళ శత్రు సాతానతలను చితుకుదక వీళ్ళ భవిష్యత్తుని చిత్తమే వారు వెళ్ళదిరు. లోకంతో స్నేహం, దేవునితో వైరం మీరు ఎరగరా. ఎప్పుడు బిడ్డలు త్రుటిల్లకుండా కాపాడు. బిడ్డలు కావేమా జాబ్ మంచి సెటిల్ అవటకు ప్రేమను గురించి నవేమో వీటికి పూర్తవటకు వీడికి కావాల్సిన సహాయం దయచి జాబ్ సెటిల్మెంట్ మంచి ప్లేస్మెంట్ బిడ్డలకు మంచిది అనుగ్రహించండి. దేవా సహాయపడమని ప్రార్థిస్తాను. బిడ్డల భవిష్యత్తుని చిత్తమే వారు ఎలా జరిగించి దేవాంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయి. నిరంజన జ్ఞాపకం తీసుకో. బిడ్డలు తనకున్న బలహీనతలు లోకంతో ఎవరితో స్నేహం చేసినాను వారి ఆలోచనలో వారి ఆ మైండ్లో ఉండకుండా నీకంటూ ఒక దేవుడు జ్ఞానం ఇచ్చావని నమ్మకం విశ్వాసం బిడ్డలు పుట్టించండి. దేవా జ్ఞాపకం చేసుకో. బిడ్డలు నిలబెట్టమని అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచి ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తాను. నన్ను తమ్ముడిని నా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు అప్పచెప్పు. అయ్యా యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలను దీవించండి, రక్షించండి. నాయన ప్రార్థిస్తున్న నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారందరినీ అధికారులని రేవంత్ రెడ్డి గారి పరిపాలనని నేను ఇలా ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని నా అమ్మ వాళ్ళ అక్కజల్లకి అన్నదమ్ములకి తాత వాళ్ళ నా రక్తములందరినీ సంపూర్ణంగా రక్షించి కాపాడమని కోరుకుంటూ ఆయన సంఘం విశ్వాసులను జ్ఞాపకం చేసుకొని ఆయన మందిరానికి ఆటంకాలు అభ్యంతరాలు వస్తున్నాయి. దేవా తొలగించమని ప్రార్థిస్తాను. నేను ముఖ్యంగా లోన్ అప్రోచ్ అవ్వటకు లోనికి అప్లై చేయటం నాకున్న సర్టిఫికెట్లు పొందటకు ఇలా నాకు సహాయపడని ప్రార్థిస్తాను. నీ కృపా సహాయం కోరుకుంటూ యేసు దివ్యమైన అతి వినిగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తం వేయచే సిల్వ రక్తం వేయచే యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనం అగునుగాక.